లేకపోతే ఆఫీస్‌లో ఫ్లో అవ్వట్లేదు. లేకపోతే వ్యాపారంలో నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. మేమిద్దరం ఫ్లో అయితే వ్యాపారం ముందుకెళ్తుంది అనుకున్న వాళ్ళెవరైనా ఉన్నా ఎనీథింగ్ మీరేం జేయాలంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా ఒకవేళ వాళ్ళ హెల్త్ బాలేకపోతే వాళ్ళ హెల్త్ బావుండాలని కోరుకోవాలి. వాళ్ళ హెల్త్ బాలేకపోతే మీరెక్కడ లవ్ చేస్తారు? వర్రీ చేస్తారు గదా! అవునా? ఫోల్డ్ చేయండి. నేను చిన్న బాటిల్ చేశా కాబట్టి చిన్న పేపర్. మీరు గూడా పెద్ద బాటిల్ గూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మళ్ళీ అసలిది ఎంత పవర్‌ఫుల్ అంటే నా పిల్లలకి చేస్తే నేనెప్పుడెప్పుడు చేస్తుంటా. ఇప్పుడు యాక్చువల్లీ నా దగ్గర చాలా టిప్స్ అండ్ టూల్స్ ఉన్నాయి. నేనదే చెప్తున్నా. నెక్స్ట్ క్లాస్ ఈస్ ఓన్లీ రిచువల్స్ అండ్ అఫర్మేషన్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ క్లాసే పెట్టాలి అనుకుంటున్నా. ఓన్లీ ఇంకా దేర్ ఇస్ నో సబ్జెక్ట్. ఎవరైతే మీ రిలేషన్‌షిప్స్‌లో మీకు మీకు కనెక్షన్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు దాకా కనెక్ట్ అయిన వాళ్ళు, ఎవరైతే మీ రిలేషన్‌షిప్స్‌లో ఎవరైతే వర్రీ అవుతున్నారో, పెళ్ళిళ్ళు జరగట్లేదని బాధపడుతున్నారో, లేకపోతే వ్యాపారం రావట్లేదు. మీ పిల్లలు, మీ రిలేటివ్స్ ఇక్కడ క్లాస్‌లో కూర్చున్న వాళ్ళ రిలేటివ్స్ గురించి నేను రిలేషన్‌షిప్స్ గురించి చెప్తున్నా. ఎవరైతే ఇంకా సక్సెస్ అవ్వలేదో, లేకపోతే మీతో మాట్లాడట్లేదో, మీ ఇద్దరి మధ్య ఎనర్జీ ఫ్లో అవ్వట్లేదో, లేకపోతే ఆఫీస్‌లో ఫ్లో అవ్వట్లేదో, లేకపోతే వ్యాపారంలో నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటంటున్నారు. వెరీ ఇంపార్టెంట్. మేమిద్దరం ఫ్లో అయితే వ్యాపారం ముందుకెళ్తుంది అనుకున్న వాళ్ళెవరైనా ఉన్నా ఎనీథింగ్ మీరేం జేయాలంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా ఒక పేపర్ తీసుకోండి. వాళ్ళ పేరు మీకు తెలియాలి. అందరూ ఒకసారి హార్ట్ మీద చేతులు పెట్టుకోండి. వాళ్ళ పేరు చెప్పుకోండి. ఫ్యామిలీలో మెంబర్ ఎవరికి బాలేకపోయినా సరే, ముందు వాళ్ళకి మీకు మధ్య మంచి లవ్ ఎనర్జీ ఉండాలి. అంటే ఎప్పుడు లవ్ ఎనర్జీ ఉంటుంది? వాళ్ళు వర్రీ అవుతున్నారు. మీరు మీకు వాళ్ళకి రుణానుబంధం ఉంది. వాళ్ళు వర్రీ అవుతూ ఉంటే మీకు గూడా ఇక్కడ వర్రీ వస్తుంది. అవునా కాదా? రోడ్ మీద ఎవరైనా మనకేమనిపించదు. సో, ఎవరి వల్ల మీరు మీ లవ్ ఫ్లో అవ్వట్లేదో, డజంట్ మ్యాటర్ ఏదైనా కానీ. ఓకే. వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మెయిన్ పర్సన్. ఇప్పుడెందుకంటే నేను ఇక్కడ నా పిల్లలకి రాసాను, మా హస్బెండ్‌కి రాసాను. బట్ ద మోర్ లవ్ ఇంకా రావడానికి. ఓకే. మీరు అలా కూడా రాసుకోవచ్చు. ఒక పర్సన్ పేరు ఫస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఒక పెన్ తీసుకొని అక్కడ మీరు షుగర్ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇది. ఓహ్! సారీ. వాళ్ళ పేరుని 3 టైమ్స్ రాయండి. 3 టైమ్స్ వాళ్ళ పేరు రాయండి. ఎవరైతే సోల్ నీడ్స్ మోర్ లవ్ 3 సార్లు రాయండి పేరు. ఓకే. లవ్ మార్క్ ఎయండి. 3 లవ్ మార్క్స్ ఎయండి. లవ్ ఫ్లో అవ్వాలి. లవ్ మార్క్ అంటే అది నిజమైన లవ్ గాదు. అదేది ఇంటిమసీ లవ్ గాదు. ఇట్స్ లవ్. హార్ట్. హార్ట్ చక్ర కనెక్ట్ అవ్వాలి. దాన్ని 3 సార్లు మీ వైపుకి ఫోల్డ్ జేసుకోండి. 1 జాగ్రత్తగా. 1 ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇంటెన్షన్ ఏంటి? మీ ఇద్దరి మధ్య లవ్ అండ్ రెస్పెక్ట్ ఫ్లో అవ్వాలి. ఆ వ్యక్తికి 3 సార్లు 1, 2, 3 ఎవరైనా అయ్యుండొచ్చు. వెరీ, వెరీ పవర్‌ఫుల్. దీన్ని తెలియని వాళ్ళకి ఉపయోగించొద్దు. వశీకరణలాగా వాడొద్దు ప్లీజ్. ఇది సో పవర్‌ఫుల్. నిజంగా పవర్‌ఫుల్. వెరీ, వెరీ పవర్‌ఫుల్. ఓకే. యూనివర్స్‌ని ఇంటెన్షన్ అడగండి. ఈ వ్యక్తికి నాకు మధ్య లవ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళ హెల్త్ బాలేకపోతే వాళ్ళ హెల్త్ బావుండాలని కోరుకోవాలి. వాళ్ళ హెల్త్ బాలేకపోతే మీరెక్కడ లవ్ చేస్తారు? వర్రీ చేస్తారు గదా! అవునా? సో, ఏది కావాలంటే అది కోరుకోండి. వాళ్ళ ఆరోగ్యం బావుండాలి. వాళ్ళ వ్యాపారం బావుండాలి. వాళ్ళ స్పిరిచ్యువల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం నేను చేస్తున్న ఇంటెన్షన్ యూనివర్స్‌కి చెప్పండి. సారీ ప్లీజ్ వర్కింగ్ గుడ్ ఇంటెన్షన్. తర్వాత మీరేం జేస్తారంటే ఒక ఖాళీ బాటిల్ తీసుకోండి. శుభ్రంగా కడిగి నీట్‌గా చేసి తర్వాత యాహ్! ఆ బాటిల్‌ని హోపెన్‌పూన చేస్తాను. హోపెనపూను ఇది లెవెండర్ ఇన్సెన్స్ స్టిక్స్.
ఓకే. యాహ్! ధూపొస్తుంది. కనిపిస్తుంది గదా! ఇది బాటిల్‌లోకి ఏసేయండి ఇలాగా. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. బాటిల్ క్లీన్ ద బాటిల్. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా నించోపెట్టండి. యాహ్! ఇలా దాన్ని పైన పెడితే చూడండి మొత్తం బాటిల్ అంతా నీట్‌గా ఆక్యుపై అవుతుంది. అయిన తర్వాత ఈ పేరు ఏదైతే ఉందో దానికి కూడా ధూప్ చేయండి. తర్వాత షుగర్ తీసుకోండి. యాహ్! వెరీ ఇంపార్టెంట్‌గా షుగర్. షుగర్‌కి గూడా ధూప్ ఒకసారి తిప్పండి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ షుగర్ వేసేప్పుడు గూడా మీ ఇంటెన్షన్‌ని మీ అసలేంటి యూనివర్స్‌కి చెప్పాలి మీకేం గావాలో వెరీ క్లియర్‌గా. ఈ వ్యక్తి హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా, చక్కగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య లవ్ అండ్ రెస్పెక్ట్ ఉండాలి. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మీ ఇద్దరం లవ్ అండ్ రెస్పెక్ట్‌తో ఉండాలి. మీ ఇంటెన్షన్ ఉండాలి ఆ షుగర్ మొత్తం. తర్వాత ఈ పేరు తీసుకొని కొంచెం ఎయండి. మొత్తం వేయొద్దు షుగరు. ఫోల్డ్ చేయండి. నేను చిన్న బాటిల్ చేశా కాబట్టి చిన్న పేపర్. మీరు కూడా పెద్ద బాటిల్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మళ్ళీ షుగర్‌తో నింపేసేయండి ఆ పేపర్‌ని. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ వ్యక్తి ఆరోగ్యంగా, హ్యాపీగా మా ఇద్దరం ఎప్పుడు టన్స్ ఆఫ్ లవ్ ఉండాలి మా ఇద్దరి మధ్య. ఎందుకంటే నేను ఇందాక మా హస్బెండ్‌కి రాసా. మా పిల్లలిద్దరికీ రాసేసాను. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మెంబర్‌కి రాసుకున్నాను. సో, టన్స్ ఆఫ్ లవ్ ఉండాలి. రాసేసిన తర్వాత ఇది పెట్టేసి ఓకే. బ్యూటిఫుల్‌గా ఇక్కడ సినమన్ దీనికి గూడా ధూప్ స్టిక్ ఎయండి. ఎవ్రీథింగ్ అన్ని థాట్స్ ఎళ్తాయి. ఇదేంటంటే మనం సీల్ చేసేస్తున్నాం. అంత ఇంటెన్షన్ ప్యూరిఫికేషన్. ఇక్కడ మీరు హార్ట్ బొమ్మేసుకోవచ్చు. క్లీన్ షీమ్ ఏసుకోవచ్చు. హార్ట్ బొమ్మేసుకోవచ్చు. వాళ్ళని లైట్‌లోకి తీసుకురావాలి కాబట్టి రమ్ అని రాసుకోవచ్చు చక్ర క్లాస్ వాళ్ళు. డ్రమ్ ఫ్రీక్వెన్సీకి రప్పించొచ్చు. అంటే అక్కడే లక్ష్మీదేవి ఉంది. అక్కడే శక్తి ఉంది. రమ్ రాసుకోవచ్చు. వాళ్ళు అతల వితల లోకాల్లో ఉన్నా గూడా దే విల్ కమ్ టు దట్ సోలార్ ప్లెక్సస్ లెవెల్‌కొస్తారు వాళ్ళు డైరెక్ట్‌లీ. దే విల్ కమ్ టు. లేకపోతే క్లీన్ షీమ్ రాసుకోండి. అట్‌లీస్ట్ అంటే వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో గూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి తెప్పించొచ్చు. రాసుకోండి. రాసిన తర్వాత రాయండి దాని మీద. సో, ధూప్ స్టిక్ తోటి మళ్ళీ ఇంకొకసారి రాసి ఎక్కడ పెట్టాలి? ఐ డోంట్ నో. 1 సెకండ్. మళ్ళీ అది ఎక్కడ పడితే అక్కడ పెడితే ఫైర్ అంట. ఓకే. సో, పెట్టి ఈ మూతకు గూడా వేయాలి. సారీ. మూతకు గూడా ఏసేసొచ్చాను. మీకు క్లియర్‌గా చూపిస్తే క్లియర్ ఉంటుంది. వేసి షుగర్ అక్కడ పెట్టేసి మా ఇంట్లో కిచెన్ అంతా ఇక్కడ. హోల్ కిచెన్ ఈస్ విత్ మీ. ఈ రూమ్‌లోనే ఉంది. ఓకే. పట్టుకోండి. హార్ట్ మీద పెట్టుకోండి. ఇంటెన్షన్ ఎంతో ఆరోగ్యంగా, అందంగా, శక్తిగా ఆంజనేయ స్వామి అంత శక్తి అండ్ మా తంగి కమల అంత వెల్త్ స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, ఫైనాన్షియల్ శక్తితో ఉండాలి యూనివర్స్. ఈ బ్యూటిఫుల్ సోల్ ఇది నా ఇంటెన్షన్. ప్లీజ్ బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూనివర్స్‌కి చెప్పేయండి ఇంటెన్షన్. మీ ముందు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద ఆ పర్సన్ ఎంత బ్యూటిఫుల్, హెల్తీ, హ్యాపీగా ఉన్నారో చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పిన తర్వాత మీరు దీన్ని మీ కబోర్డ్‌లో గాని అంటే ఎవరు చూడని ప్లేస్‌లో పెట్టొచ్చు. గాడ్ దగ్గర పెట్టుకోవచ్చు. పెట్టేసి ఉంచండి. ఎప్పుడు మీకు అన్‌ఈజీ అనిపించినా దాని మీద మళ్ళీ శ్రీం, క్లీం, రమ్
ఇంటెన్షన్ మళ్ళీ ధూప్ స్టిక్ ఏసి చేయండి. చాలా అసలు ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే నా పిల్లలకి చేస్తే నేను ఎప్పుడెప్పుడు చేస్తుంటా. ఇప్పుడు యాక్చువల్లీ నా దగ్గర చాలా టిప్స్ అండ్ టూల్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. నెక్స్ట్ క్లాస్ ఇస్ ఓన్లీ రిచువల్స్ అండ్ అఫర్మేషన్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ క్లాసే పెట్టాలి అనుకుంటున్నా. ఓన్లీ ఇంకా దేర్ ఇస్ నో సబ్జెక్ట్. ఎన్నున్నాయో అవన్నీ కూడా చాలా పనిచేస్తాయి. కానీ అన్‌లెస్ యూ నో యూ డోంట్ ఫైండ్ యువర్ ఇన్నర్ చైల్డ్ ప్లగ్ లేని ఫ్రిడ్జే. ఏం చేసినా దాంట్లో ఏం జరగదు. అర్థమైందా అండి? సో, అది తెలుసుకున్న తర్వాత ఏం చేసినా కూడా అద్భుతాలు జరుగుతాయి. అయితే ఇక్కడ దీన్ని ఏం చేయాలి? సపోజ్ మీ రిలేషన్‌షిప్ గనక బయట వాళ్ళతో అయింది. వ్యాపారంలో వాళ్ళతోటి, లేకపోతే ఆఫీస్‌లో వాళ్ళతోటి గొడవైనప్పుడు, వాళ్ళ వాళ్ళ గొడవ పోయిన తర్వాత మీరు ఒకవేళ ఆ జాబ్ మానేసిన, రిలేషన్‌షిప్ పోయినా, మీరు దాన్ని వాటర్‌లో కలిపేసేయండి. ఆ పేరుని అండ్ షుగర్‌ని. లేకపోతే భూమాతకి ఇచ్చేసేయండి. స్ప్రింకిల్ చేసేయండి. అదే మీ ఓన్ రిలేషన్‌షిప్ సక్సెస్ అయిపోయారు. మళ్ళీ కొత్తగా రాద్దాం. ఇంకోటేదన్నా చేద్దాం. మళ్ళీ ఇంటెన్షన్ అని చెప్పినప్పుడు మళ్ళీ మీరు పారపోసి చేయండి.